కరెంటు విషయంలో ప్రజలకు తెలియాల్సిన అంశం ఏంటంటే, అసలు టోటల్‌గా ఎన్ని కంపెనీల నుంచి మనం కరెంట్ కొంటున్నాం? ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి? వాటి నుంచి మనం ఎంత కొంటున్నాం? ఎంత డబ్బులిస్తున్నాం? ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒక ఇంతవరకు ఇంత కరెంటు మీ నుంచి మేము కొంటాము. కొనకపోయినా డీమ్డ్ టు బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక 100 యూనిట్లు మీ దగ్గర నుంచి ఉత్పత్తి అవుతుంది అని మీరు మాకు నమ్మకం కలిగించారు. మేము 70 యూనిట్లు ఖచ్చితంగా కొంటాము డీమ్డ్ టు బి అంటే కొన్నా కొనకపోయినా 70 యూనిట్లకు మీకు డబ్బులు చెల్లిచ్చేస్తాం అన్న ఒప్పందాలే ఇప్పుడు ప్రజల పాలిట శాపమవుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రజలకి తెలియాల్సిన అంశం ఏంటంటే ఏ టోటల్‌గా రాష్ట్రంలో మనం కరెంట్ ఏ సంస్థల నుంచి కొంటున్నాం? వాళ్ళు ఎంత విద్యుత్తు నెలకి మనకి సప్లై చేశారు? వాళ్ళకి మనం నెలకి ఎంత చెల్లిస్తున్నాం? లేదా ఒక ఏడాదిలో వాళ్ళు మనకి ఎంత కరెంట్ సప్లై చేశారు? ఎంత వాళ్ళకి మనం డబ్బులు పే చేశాం? ఎక్కువ పే చేస్తే ఎందుకు చేశాం? తక్కువ పే చేస్తే ఎందుకు చేశాం? కరెంటు వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి కాకపోయినా డబ్బులు ఎందుకు ఇస్తున్నాం? తక్కువ ఉత్పత్తి చేసినా ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నాం? ఇవన్నీ ప్రజలకి సమాధానం చెప్పగలిగితే విద్యుత్ దోపిడీ అంతమవుతుంది. అవి స్ట్రీమ్‌లైన్ చేయగలిగితే ప్రజలకి కరెంటు బాధలు, కష్టాలు తగ్గుతాయి. ఉన్నట్టుండి కరెంటు పోతుంది. సమాధానం చెప్పేవాడు ఉండడు. లైన్‌మెన్ దగ్గర నుంచి హెడ్ క్వార్టర్ దాకా ఫోన్ ఎత్తేవాళ్ళు ఉండరు. మళ్ళీ అది వచ్చినప్పుడు అంగీకరించడమే. అదే సందర్భంలో అలాని విపరీతమైన కోతలు ఉన్నాయని నేను చెప్పను. కానీ కోత ఎందుకు వస్తుందో తెలియకుండా కోత జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా నడుస్తుంది. అదే సందర్భంలో గతంతో పోల్చుకుంటే బిల్లులు తగ్గిన మాట వాస్తవం. గత 14 నెలలతో పోల్చుకుంటే 4 నెలల నుంచి బిల్లు తగ్గుతున్న మాట వాస్తవం. అది కూడా ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇది స్థిరంగా ఉంటదా? అలాగే తగ్గిస్తామని చెప్పిన మాట ఇదైతే క్లియర్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల ప్రకారం తగ్గిస్తున్నారు ప్రస్తుతం. గవర్నమెంట్ తరపున ఎంత తగ్గిస్తారు? అది తేలాల్సి ఉంది.